తీయగా చల్లగా. గీతాంజలి. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో, హృదయం ఒకటైనా భావాలెన్నో. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అడుగులు రెండైనా నాట్యాలెన్నో, అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. జననంలో నా కలదు వేదన, మరణంలోను కలదు వేదన. జననంలో నా కలదు వేదన, మరణంలోను కలదు వేదన. ఆ వేదనలోన ఉదయించే నవ వేదాలెన్నో, నాదాలెన్నెన్నో, నాదాలెన్నెన్నో. స్వరములు ఏడైనా రాగాలెన్నో, స్వరములు ఏడైనా రాగాలెన్నో. నేటికి రేపొక తీరని ప్రశ్న, రేపటికి మరోనాడొక ప్రశ్న. కాలమనే గలానికి చిక్కి ఆ ఆ గాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో, ఎన్నెన్నో.
గీతాంజలి, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు ఒక చంటి పిల్ల లోపల ఉండిపోతే ఎవరు సాహసం చేయలేనప్పుడు ఒక అమ్మాయి, నీలాంటి అమ్మాయి లోపలికి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి తనని సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక చెంప ఇలా కాలిపోయింది అనుకో. అంటే చెంప కాలిపోయి ఒక వికారంగా ఉన్నప్పటికీ ఫేసు ఎందువల్ల అలా జరిగింది, ఆ సాహసోపేతమైన పని చేసి సక్సెస్ఫుల్గా ఒక ప్రాణాన్ని రక్షించింది అనేది కూడా వెనకాల ఉందిగా. ఆ ఇన్సిడెంట్తో పోలుస్తాను ఈ పెర్ఫార్మెన్స్. నువ్వు ప్రథమార్థంలో ఒక చోట చాలా రాగం తప్పింది. ఈ రాగమాలిక, ఈ పాట చాలా అద్భుతమైన కంపోజిషన్, చాలా ఎక్కువగా తప్పింది, మిస్టేక్ వచ్చింది. బట్ ఈ పాట నువ్వు అటెంప్ట్ చేయడం, ఇది సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేయడం అనేది ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఆ పాపను రక్షించడం లాంటిది. సో నిగూఢమైన అర్థం ఉంది దీంట్లో. సో నువ్వు ఇది చేయగలిగావంటే నువ్వు ఏ పనిలో చేయగలవు. దీంట్లో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది అది ఇక్కడ మార్క్స్ సీక్రెట్గా ఉంటాయి. బట్ దీన్ని అటెంప్ట్ చేసినందుకు 100% నీకు మార్కులు. థ్యాంక్ యూ సార్. అటెంప్ట్ చేయడం వేరు, అటెంప్ట్ చేసి దాన్ని సక్సెస్ చేయడం వేరు. రెండింటికి విడివిడిగా చూడాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? సో ఈ పాట చాలా చక్కగా పాడావు. మిస్టేక్స్ మర్చిపో, రిజల్ట్ కోసం వెయిట్ చేయి, హాయిగా ఉండు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. రిలీవ్ అయ్యావా? అమ్మా, ఎలా ఉంది ఈ జర్నీ అంతా? చాలా కొత్త పాటలు నేర్చుకున్నావు నువ్వు. కొత్త పాటలు అంటే నీ వయసుకి కొత్త. అది జెన్జీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిన్నే చూపిస్తాను నేను. సో నువ్వు ఇటువంటి పాటలు నేర్చుకోవటం, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నీకు? చాలా కొత్తగా అనిపించింది మ్యామ్. చాలా నేర్చుకున్నాను. అంటే ఇలాంటి పాటలు, తెలుగు కూడా చాలా ఇంప్రూవ్ అయింది. తెలుగువా? తెలుగు. ఓకే. మరణం అను. మరణం. 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 అలాగే అంటూ ఉండే. జననం, మరణం. ఓకే మ్యామ్. నా వచ్చినప్పుడు, సా వచ్చినప్పుడు అవి స్పష్టంగా వినిపించాలి. నువ్వు తెలుగు నేర్చుకుంటున్నానన్న ఆ ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి చెప్తున్నాను నేను. సో గ్రేట్ జర్నీ విత్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ జనరేషన్ పిల్లలు కూడా నేర్చుకొని ఏదైనా నేర్చుకోగలుగుతారు, ఏదైనా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రూవ్ చేసినటువంటి కంటెస్టెంట్ ఈ 26 సీజన్లో గీతాంజలి నువ్వు. సో ప్రౌడ్ ఆఫ్ యూ. తప్పులు దొర్లాయి, రాగం మారిపోయింది, స్వరస్థానాల దోషాలున్నాయి, అవన్నీ పక్కన పెట్టేసాయి. బట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ యువర్ జర్నీ. ఆల్ ది బెస్ట్ టు యూ. నువ్వు ఏం చేసినా లైఫ్లో సక్సెస్ అవుతావు అన్న నమ్మకంతో సీ యూ సూన్. థ్యాంక్ యూ మ్యామ్. గీతాంజలి, నమస్తే సార్. నమస్తే. నాకైతే చాలా నచ్చింది పాట. విజయం అంటే ఏంటి నీ దృష్టిలో? ఫర్ మీ విక్టరీ అంటే ఫైనల్స్ దాకా వచ్చి పాడడం మీ ముందు ఇస్ అ విక్టరీ ఫర్ మీ. అంతే. మామూలుగా విజయం అంటే ఇతరుల మీద మనం నెగ్గితే విజయం అంటారు, గెలుపు అంటారు. కానీ నిజమైన విజయం అంటే ఏంటంటే నిన్నటి నీకంటే ఈరోజు నువ్వు మెరుగ్గా ఉంటే అదే నిజమైన విజయం. థ్యాంక్ యూ సార్. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఫైనల్స్లోకి రావడం కాదు, నువ్వు ఎప్పుడో క్వార్టర్ ఫైనల్స్లోనే విజేతో నువ్వు. ఎందుకంటే అంత పరిణతి, అంత పరిపక్వత నీలో వచ్చాయి. మేము చూసాం, మేము గమనించాను. అప్పుడే విజేతావు, ఎప్పుడూ విజేతవే. థ్యాంక్ యూ సార్.